तेलंगाना के जिले विकाराबाद तांडूर फॉरेस्ट ऑफिसर के दफ्तर के रूबरू कारपेंटर्स ने फॉरेस्ट ऑफिसर की जानिब से उनके खिलाफ की जाने वाली हरासानी और धावों को लेकर एहतजाज किया। टीआरएस पार्टी के लीडर्स अरशद और पीचारी ने कारपेंटर्स के खिलाफ की जाने वाली हरासानी को रोकने की मांग की। इस मौके पर कारपेंटर्स एसोसिएशन के कायदीन ने कहा कि वो इस मामले को लेकर जिला कलेक्टर और दीगर ओहदेदारों से नुमाइंदगी करेंगे ताकि उनके साथ होने वाली ज्यादतियों की रोकथाम हो सके। कारपेंटर्स ने कहा कि महकमे फॉरेस्ट के अफसरान के दुकानात को आकर उन्हें हरासा कर रहे हैं और इस हरासानी को बंद करने का इन्होंने मुतालिबा किया। గత వారం నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది 4 ఇయర్స్ నుంచి కార్పెంటర్ షాప్లకు ఫారెస్ట్ ఆఫీసర్ ఈ విధంగా చెప్పాలంటే ఎవరు రాలేరు. ఓకే ఫైన్. కానీ 1 వీక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి వచ్చేసి సీ ఫీస్ కట్టాలి అది ఇదని చెప్పేసి షాప్లోకి వచ్చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దయచేసి ఒకటే చెప్తున్నాము, ఆల్రెడీ మేము చేసేది యాపకట్టే పని ఒకటే. అది యాపకట్టే ఎగ్జామినేషన్ ఉంది ఆల్రెడీ యాపకట్టే ఎక్కడికి తీసుకుంటున్నాం, తాండ్రు కట్టె తీసుకుంటున్నాం. వాళ్ళకి పర్మిషన్లు మీరే ఇస్తున్నారు. యాపగడ్డకు తీసుకోవడానికి పర్మిషన్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్కి పర్మిషన్ తీసుకొని స్వామి వాళ్ళు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చే దగ్గర వాళ్ళ దగ్గర మేము తీసుకుంటున్నాం. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చి తీసుకొస్తున్నారు, వాళ్ళ దగ్గర మేము తీసుకుంటున్నాం. మాకు మళ్ళీ ఏమంటే మేము మెడికల్ తీసుకురావాలి. ఒకటి యూపీసీ విండోస్ వచ్చేసి ఆల్మోస్ట్ కార్పెంటర్ వరకు 50% పైన కింద పడిపోయింది. ఒక మెయిన్ డోర్స్ మాత్రం యాపగడ్డ డోర్స్ మాత్రమే ఉన్నట్టు, విండోస్ మాత్రం పడిపోయినాయి. దానికి ఇప్పుడు కొత్త వర్కర్స్ కార్పెంటర్లు రావడం లేదు, పాత వర్కర్సే చేస్తున్నారు, కొత్త వర్కర్ ఒకరు రావడం లేదు. దానికి పైన ఫారెస్ట్ వాళ్ళ అధికారులు వచ్చేసి ఇట్లా అని చెప్పేస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు.